అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వంగర మండలం సంబంధించి మడ్డోస్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడైతే ఈ వంగర మండలం డ్యామ్కి సంబంధించి చాలామంది మత్స్యకారులు అయితే బతుకుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటకైతే మాత్రం 4 మత్స్యకారులు అయితే మగ్గూరు గ్రామం నుంచి చేపల వేటకైతే వెళ్ళారు. ఈ మడ్డువల్స్ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడైతే వెళ్ళారో వీళ్ళు వెళ్ళిన అరగంటలోనే బోట్ అనేది మాత్రం ఈ గుర్రపు డెక్కలు చిక్కుని ఉండిపోయింది. వీళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని అయితే మాత్రం అలా ఉన్నారు. వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ సర్పంచ్కి ఇవ్వడంతో సర్పంచ్ గారు వెంటనే స్పందించి అధికారులు అయితే మాత్రం అప్రమత్తం చేశారు. మనతో పాటు సర్పంచ్ రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్, ఈరోజు ఏం జరిగింది, మీకు ఏమైనా ఫోన్ వచ్చింది, ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది? సార్, మా మధ్యకారులల్లా డ్యామ్ మధ్యలో ఈ గుర్రపు మధ్యలో చిక్కిపోయారు. చిక్కిపోయిన తర్వాత 8 గంటలకి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేసినా రాలేకపోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అధికారులకల్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇచ్చిన వెంబడే అందరు అధికారులు కూడా తక్షణం స్పందించినందువల్ల ఈవేళ 4:30 గంటలకు బయటపడగలిగారు. లేకపోతే చాలా ప్రమాదంగా గురైపోదాం. అదే కాకుండా ఎప్పుడూ ఈ ప్రమాదం అనేది ఉంటుంది మాకు. గుర్రపుడెక్క వచ్చేసరికి కొద్దిగా గేట్లు ఎత్తే సహకారం చేస్తే కొంత ప్రమాదం తప్పుతుందని మా కోరిక. అది మనతో పాటు అయితే మాత్రం మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడదాం, వాళ్ళు అడిగి కూడా మాట్లాడదాం. సార్, చెప్పండి చిన్న గారు, ఈరోజు ఏం జరిగింది, ఎన్ని గంటలు మీరు వేటకి వెళ్ళారు? ఉదయం 3 గంటలకు బయలుదేరి వెళ్ళామండి. 3:30 కల్లా లోనకి దిగాము. మేము వెళ్తూ సగం దూరంకి వెళ్ళిన తర్వాత తెప్పలు పెద్ద తెప్ప ఒకటి వచ్చింది. అది తప్పేలోపు ఉదయం గాలి ఎక్కువ అవడం వల్ల గుర్రపుడెక్క చుట్టు కమ్మేసింది. మామైతే బయటకు రావడానికి అవ్వలేదు. మేము 3 గంటలన్నర 4 గంటలు ట్రై చేసాము, అవ్వలేదు. ఆ తర్వాత ఏమో మా సర్పంచ్ గారికి రమేష్ గారికి ఫోన్ చేసి మేము ఆయన అధికారులకి గురించి తీసుకెళ్ళి మమ్మల్ని బయటకు రప్పించడం జరిగింది. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఏం జరిగింది? మీరైతే ప్రాణాలతో వస్తారని అనుకున్నారా? మేమైతే అనుకోలేదండి. మేము 3:30 అయింది, డ్యామ్లోకి వెళ్ళాము. గాలి వేసింది. ఆ గాలి తగిన తర్వాత ఆ తెప్ప వచ్చింది. ఆ తెప్ప తప్పించే లోపల ఈ తెప్పలేక మొత్తం చుట్టుముట్టేసాయి. ఈ మరి బోట్లు కదలడానికి అవకాశం లేదు. మనం పోరాటం 8 వరకు పోరాడాం. మా ప్రెసిడెంట్కి ఫోన్ చేసాం. మా ప్రెసిడెంట్ ఏమో వాళ్ళందరికి ఫోన్ చేసి ఈ గేట్లు ఎత్తించి మమ్మల్ని కాపాడడం జరిగింది. అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం మత్స్యకారులు ఈరోజు అయితే సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఎందుకంటే గ్రామ సర్పంచ్కి ఎప్పుడైతే ఇవి మత్స్యకారులు ఫోన్ చేయడం జరిగిందో వెంటనే గ్రామ సర్పంచ్ అధికారులు అప్రమత్తం చేసి ముందు ఏదైతే ఇరిగేషన్ సంబంధించి అధికారులు ఉన్నారో వాళ్ళైతే 4 గేట్లు ఎత్తి ముందుగా నీటిని దిగుకు విడిచిపెట్టి ఆ గుర్రపు డెక్కను కూడా విడిచిపెట్టడంతో అయితే మాత్రం ఈ మత్స్యకారులు ఆ గుర్రపు డెక్క నుంచి అయితే మాత్రం సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఒక పక్క జోరు వానలో కూడా వాళ్ళైతే భయపడ్డారు, ప్రాణాలు అరచేతులు పెట్టినట్టు ఉన్నారు. మేమైతే ఇంటికి వెళ్తామో లేదా అనే పొజిషన్లో అయితే మాత్రం ఈ మత్స్యకారులతో ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు అయితే మాత్రం బాగా కృషి ఫలించిందని చెప్పుకోవచ్చు. సర్పంచ్ ఏంటి, అధికారులు ఏంటి, నాయకులు ఏంటి, అందరూ కూడా ఈ కృషి ఫలితం వల్ల ఈ మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. సురేష్, ఆర్టీవీ, మడ్డువలస, వంగర మండలం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.